హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనం తూర్పు వీధిలో వేచేస్తున్న శ్రీ గంగానమ్మ మాలచంద తల్లి గుడికి వచ్చాము. ఇది గణపతి ఖాదీ వస్త్ర సంఘం వాళ్ళు ఈ యొక్క సంబరం చేస్తారు. కొత్త అమావాస్యకి సంబరం చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గరికి వచ్చి అసలు వివరం ఏంటి, అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది కనుక్కుందామని వచ్చాము. ఈ యొక్క సంబరం వచ్చేటప్పటికి కొత్త అమావాస్య చేస్తారంటండి. వీళ్ళు మొదలుపెట్టి 23 సంవత్సరాలు అయిందంట. దీనికి అసలు కారకమైన వ్యక్తి ఓట ఆంజనేయులు గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన ద్వారా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వారు స్వర్గీయులు అయినారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులతో మనం మాట్లాడదాము. ముందు ఏంటంటే గుడి అమ్మవారిని చూపిద్దామని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. అమ్మవారు చాలా స్వయంభూగా వెలిసారంటే ఈ యొక్క కొబ్బరి తోటకూర దొడ్డి ఉండేది. ఈ యొక్క దొడ్డలో అమ్మవారి విగ్రహం దొరికింది. ఇది దొరకడం వల్ల వీళ్ళ అమ్మని నమ్ముకొని ఇక్కడ సంబరం అయితే చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు మొదలుపెట్టిన కాంచి కూడా భుజం మీద పెట్టుకుని బట్టల వ్యాపారస్తులు, అలాగే సైకిల్ మీదకి వచ్చారు. సైకిల్ మీద టీవీఎస్ మీదకి వచ్చారు. టీవీఎస్ మీద వ్యాన్ల మీదకి వచ్చారు. ఇంత అభివృద్ధి చెందారు. ఇక్కడ దగ్గర ఒక 5,000 మంది వరకు కూడా అన్నదానం చేస్తారండి. ఇది చాలా ఘనంగా చేస్తుంది. అంత వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఈ యొక్క అమ్మ దగ్గర ఏమనుకున్నా సరే చక్కగా జరుగుతాయంట అన్నీ. అందరి నమ్మకంతో ఉంటారు వీళ్ళు. థ్యాంక్ యూ.